ధర అయితే వాళ్ళ అమ్మని ఇలా అడుగుతూ ఉంటుంది. అమ్మ పంతులు గారికి ఫోన్ చేసావా, వస్తున్నారా అని చెప్పి అడుగుతుంది. వచ్చేస్తున్నారమ్మా అని చెప్పి అంటుంది. ఇంతలో విష్ణు అయితే అలా బయలుదేరి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ధర అయితే ఏంటి విష్ణు ఎక్కడికి వెళ్తున్నావు, ఈరోజు పూజారి గారు వస్తున్నారు, మన ఇద్దరి పెళ్ళికి ముహూర్తం పెడతారని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న విష్ణు అయితే అయితే పెళ్ళికి ముహూర్తం పెడితే పెళ్ళి కొడుకులా రెడీ అవ్వాలా ఏంటి, నాకు పని ఉంది నేను వెళ్తున్నానని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు. అది విన్న ధర అయితే ఏంటి విష్ణు అలా అంటావు, మన పెళ్ళికి ముహూర్తం పెడుతున్నారు, నువ్వు కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పి అంటుంది. పెళ్ళికి ముహూర్తం పెడితే పెట్టండి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా, అది చాలు కదా, ఎలాగైనా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ నువ్వు చెప్పిన ఈ రూల్స్ అన్నీ నేను ఫాలో అవ్వాలని ఏమీ లేదు కదా, నేను పెళ్లి చేసుకుంటానన్న మాట ఇచ్చాను, అది చాలదా అని చెప్పి విష్ణు ధరతో అంటాడు. అది విన్న ధర సరే విష్ణు నీ ఇష్టం అని చెప్పి అంటుంది. ఇంతలో పూజారి గారు వస్తే చిన్న అయితే పూజారి గారిని బయటనే ఆపి, పూజారి గారు ఇదిగోండి ఈ డబ్బులు తీసుకొని ఈ పెళ్ళికి ముహూర్తాలు ఇప్పుడప్పుడే లేవు, వాళ్ళిద్దరి జాతకాలు కుదరలేదని మీరు చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న పూజారి గారు అయితే నాకు ఇది చాలదు అని చెప్పి అంటాడు. ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాడు. ఇక ఆ డబ్బులు కూడా చాలకపోవడంతో తన మెడలో ఉన్న చైన్ ఇచ్చి, పూజారి గారు ఈ చైన్ను తీసుకొని ఈ పెళ్ళి ఎలాగైనా సరే జరగకుండా మీరే చేయాలని చెప్పి అంటూ ఉంటాడు. దానికి పూజారి గారు అయితే సరే నాయనా, ఈ చైన్ అయితే ప్రస్తుతానికి ఉంచుకుంటున్నాను, తర్వాత ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.